ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బాణుడు ఉగ్రరూపాన్ని అయితే దాలిస్తున్నాడు. అలాగే ఎండలు మండుతున్న నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ అధికంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలకి ఈ యొక్క ఎండ తీవ్రతకైతే మొత్తం ప్రజలైతే అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతోని కూడా చాలా తీవ్ర ఇబ్బందులైతే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం అయితే ఇప్పుడైతే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటలకే బాణుడు తన ఉగ్రరూపాన్ని దాలుస్తున్నాడు. ఆ బాణుడు ఈ యొక్క ఉగ్రరూపానికి ఈ యొక్క ఎండల వేడికైతే అధిక ఉష్ణోగ్రతలు అయితే గత 2 రోజుల నుంచి కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. 40 డిగ్రీల నుంచి దాటి అలాగే 45 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదైంది. అలాగే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా రాజమండ్రిలో ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రిలో చూసుకుంటే 46.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకినాడలో చూసుకుంటే 42 వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సెకండ్ ప్లేస్లో నిడదవోలులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలకి ప్రధానంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 అయినా సరే ఈ యొక్క ఎండవేడి ఎక్కడా కూడా తగ్గని పరిస్థితి ఉంది. ఈ యొక్క ఎండవేడికి అయితే ఎక్కడికెక్కడ మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క వడదెబ్బ తగిలి ఇప్పటికే మొత్తం 4 వరకు కూడా మృత్యువాత పడ్డారు. పి గన్నవరంలో ఒకరు, అలాగే ముమ్మడివరం నియోజకవర్గంలో ఒకరు, గొల్లపోలులో ఒకరు, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉపాధి కూలీ, అదే గొల్లపురంలో ఉపాధి కూలీ, అలాగే పిఠాపురం మండలం గోకువాడ గ్రామంలో కూడా ఉపాధి కూలీ అయితే చనిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలకి ఎండ వడదెబ్బ తగిలి ఈ విధంగా మృత్యువాత జనం పెట్టలా రాలిపోతున్న పరిస్థితి ఓ పక్క కనపడుతుంటేనే ముఖ్యంగా ఈ యొక్క ఎండల తీవ్రతకి అధిక ఉష్ణోగ్రతలకి 40 డిగ్రీలు దాటితే మాత్రం కోళ్ళు ఏదైతే మండపేటలో కూడా కోళ్ళు మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో 40 నుంచి 45 వరకు కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో 40 డిగ్రీలు దాటితే కోళ్ళు ప్రధానంగా ఏదైతే ఫారం కోళ్ళు ఉంటాయో అవన్నీ కూడా చనిపోయినటువంటి పరిస్థితి మండపేటలో కూడా చూస్తున్నాం. ఈ విధంగా ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ జనం కూడా మధ్యాహ్నం అత్యవసర పరిస్థితులు అయితే మాత్రమే బయటకు రావాలని కూడా ఓ పక్కన వైద్యులు కావచ్చు, అలాగే ఓ పక్కన విపత్తు శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా అత్యవసర పరిస్థితి ఉంటేనే మాత్రం 10 దాటితే మాత్రం ఎవరు 10 నుంచి 3 గంటల లోపల ఎవరు కూడా బయట తిరగొద్దంటూ కూడా ఓ పక్కన హెచ్చరికలు ఏదైతే వాతావరణ శాఖ నుంచి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ మొబైల్కి అయితే అలర్ట్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసర పరిస్థితుల్లో రావాలి, చిన్నపిల్లలు వృద్ధులు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు మంచినీటిని తాగాలి, చల్లని పానీయాలు ఎక్కువైతే మొగ్గు చూపిస్తూ అలాగే దాహార్తిని తీర్చుకున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే మనకి ఇప్పటికీ ఇప్పుడున్నటువంటి కాకినాడలో ఉష్ణోగ్రతలు ఉన్నాయో మీకు టెంపరేచర్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు మనకి ప్రధానంగా చూసుకుంటే కాకినాడలో 41 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు. ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కాకినాడలో 41 డిగ్రీలు ఉంది. 12 గంటల 30 నిమిషాలకు అయితే 40 డిగ్రీలు నమోదైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అలాగే చూడొచ్చు ఓవర్ హీటింగ్ అంటూ కూడా మనం ఇప్పుడు మొబైల్లో ఒక మెసేజ్ అలర్ట్ కూడా చూస్తున్నాం. ఓవర్ హీటింగ్ యువర్ డ్రైవ్స్ ఈజ్ ఓవర్ హీట్ అంటూ కూడా మొబైల్ డేటా ప్రధానంగా చూసుకుని వస్తుంది. ఇప్పుడు మొబైల్ డేటా కూడా పనిచేయదంటూ కూడా ఈ విధంగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. చూడొచ్చు ఈరోజు 41 నుంచి 49 ఈ విధంగా మొత్తం డిగ్రీస్ అయితే గత 24వ తేదీ వరకు కూడా ఇదే పరిస్థితులు ఉంటాయని కూడా ఇప్పటికే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తుంటే వాతావరణం ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇక్కడ ఎవరు కూడా ప్రజలందరూ కూడా మాస్కులు ధరించి అలాగే హెల్మెట్లు ధరిస్తూ క్యాప్లు పెట్టుకుంటూ ఈ విధంగా అందరూ కూడా బయటకు వస్తున్నారు. అలాగే ఈ యొక్క ఎండవేడికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మాట్లాడదాం. చెప్పండి, ఎండ ఎలా ఉంది? చాలా ఘోరంగా ఉంది. వైజాగ్ నుంచి వస్తున్నాను, అక్కడి నుంచి కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు? సామలకోట వెళ్ళాలి. మరి ఈ యొక్క ఎండలో మరి ప్రయాణం మరి ఏ విధంగా అనిపిస్తుంది? మరి మంచినీళ్ళు తీసుకుంటున్నారు, దాహం తీరుతుందా? దాహం తీరటం లేదు, ఎంత తాగినా తీరటం లేదు. మరి ఏం చేస్తాం, ఇంకా అవతల వెళ్ళవలసిన పని అర్జెంటు. అత్యవసరం అయితే రావాల్సి వస్తుంది. మరి అంతే. ఓకే.
మరి ఏదో క్యాప్ ఏదో పెట్టుకోండి, మరి చాలా ఇబ్బంది పెడుతున్నారు. చూడొచ్చు వైజాగ్ నుంచి వస్తున్నారు. ఈయన వైజాగ్ నుంచి వస్తూ ఇప్పుడు సోమలకోట వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి కూడా వస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఆ యువకులు తలపైన ఒక గిఫ్ట్ ఏదో పట్టుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎండ తాపంతో మరొక వ్యక్తి హెల్మెట్ పట్టుకుని వస్తున్నారు. ఎండవేడికి ఇబ్బంది పడుతూ, అలాగే ఓవర్ హీట్ కారణంగా ఇబ్బంది మనం చూడొచ్చు. చిన్న పిల్లలతో కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో, అలాగే ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. చూడొచ్చు ఇక్కడ తలకి అలాగే మాస్క్ ధరిస్తూ కొంతమంది స్కూటీ మీద వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఈ విధంగా అయితే ఎండ తీవ్రత అయితే రోజు రోజుకు బాణుడు ఉగ్రరూపంతో తన ప్రతాపాన్ని అయితే చూపిస్తూ ఈ విధంగా పలు ఇబ్బందులు అయితే పడుతున్నాయి. అలాగే మొబైల్ కావచ్చు, ఎక్కడికెక్కడ ప్రధానంగా అన్నీ కూడా ఈ ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనబడుతున్నాయని చెప్పాలి. అలాగే ముఖ్యంగా మొబైల్ ఫోన్లు అయితే ఓవర్ హీట్ వస్తున్నాయి. మనం చూసాం ఇప్పుడు మొబైల్ చూసిన నేపథ్యంలో చూడొచ్చు ఇక్కడ ఐఫోన్ కూడా చూడొచ్చు. ఐఫోన్ అసలు పని చేయడం లేదు, ఆగిపోయింది. ఐఫోన్లో ఇక్కడ ఒక డ్రైవ్స్ మనం చూడొచ్చు. టెంపరేచర్ అంటూ కూడా ఐఫోన్ నీడ్ టు కూల్డ్ ఏదైతే చల్లని వాతావరణంలో పెట్టాలంటూ కూడా ఒక మెసేజ్ అలర్ట్ అయితే ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బిఫోర్ యూ కెన్ యూజ్ ఇట్ అంటే కూల్ డౌన్ ఎక్కడైనా చల్లని ప్రదేశంలో పెట్టిన తర్వాతే మీరు మొబైల్ వాడాలంటూ కూడా ఆ టెంపరేచర్ వలన మొబైల్ ఆగిపోతుందంటూ కూడా అప్పుడే ఆ మొబైల్ ఇక్కడ ఐఫోన్ అయితే స్టక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎండల తీవ్రత అయితే మరింత ఎక్కువగా ఉంది. అలాగే రోజు రోజుకి కూడా మరొక 3 రోజులు ఈ విధంగా వాతావరణం ఉంటుందని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే ముఖ్యంగా వైద్యులు ఎక్కడెక్కడ చలివేంద్రాలు మనం చూస్తున్నాం. చలివేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, అలాగే సామలకోట కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అమలాపురం, ఇవన్నీ ప్రాంతాల్లో ఎక్కడికెక్కడ ఈ చలివేంద్రాలు ఎక్కడికెక్కడ దాహార్తిని తీర్చేందుకు ప్రజలకి స్వచ్ఛందంగా కొన్ని సేవా సంస్థలే ఈ విధంగా చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఉపాధి కూలీలు అయితే వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి. ఉపాధి కూలీలు అయితే వెళ్ళిన వారు పెట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వడదెబ్బ తగిలి 4 వరకు కూడా మృత్యువాత పడ్డారు. అలాగే నిన్న ఒక్కరోజు కూడా, ఈరోజు మరి ఈ సాయంత్రం కూడా దాని డేటా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 42 డిగ్రీలు కాకినాడలో కనపడుతుంది. రాజమండ్రిలో నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నిన్న కాకినాడలో నమోదైనటువంటి పరిస్థితి నిన్న కనపడుతుంది. ఈ విధంగా ఉన్నది. అలాగే ముఖ్యంగా ఈ ఎండ తీవ్రతకైతే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఖాళీ బూడిదవుతుంది. నిడదవోలులో కూడా ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా నిన్న ఏదైతే సబ్ స్టేషన్లో కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పగలు ఉష్ణోగ్రతలు అత్యధిక ఎండవేడి ఉక్కపోతతోనే జనం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరో పక్కన రాత్రులు అయితే ఎక్కడ ప్రతి పూట కూడా ఎండవేడికి ట్రాన్స్ఫార్మర్ ఓవర్ హీట్తో ఎక్కడెక్కడ ఏసీలు ఆన్ అయిన నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ట్రిప్ అవుతూ రాత్రులు కరెంటు లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎవరికెవరు ఈ యొక్క ఏసీలు ఇళ్లలో ఆన్ చేసిన నేపథ్యంలోనే ఇక విద్యుత్ సరఫరా అంతరాయం అయితే క్లియర్గా కనబడుతుంది. రాత్రులు విద్యుత్ లేక చిన్నపిల్లల నుంచి వృద్ధులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పక్కన బయట పడుకోవాలంటే దోమలతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే లోపల ఉండాలంటే ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. కరెంటు లేక పక్కన రాత్రులు నిద్రలు లేక కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతే ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే పరిస్థితి మరింత అగమ్య గోచరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు పక్కన రోగాల బారిన పడి ప్రజలు అక్కడికి సంబంధించినటువంటి పరిస్థితి ఉపక కనబడుతున్న నేపథ్యంలో ఈ అధిక ఎండవేడి ఉష్ణోగ్రతల కారణంగా ఏదైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్లో కూడా రోగులు కూడా చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎండాకాలంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం కంపల్సరీ అంటూ కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎక్కడ ఉదయం 9 గంటలకే 10 గంటలకే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితులు అయితేనే మాత్రమే ప్రజలు బయటకు రావాలని కూడా సూచిస్తున్న నేపథ్యంలోనే ముఖ్యంగా చల్లని పానీయాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, అలాగే గ్లూకోజ్ వాటర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దాహార్తిని ఎప్పటికప్పుడు బయటకు వెళ్తే మాత్రం క్యారీ చేయాలంటూ కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. అలాగే ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా ఉంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. నెత్తిన ఏదైనా క్యాప్ ధరించాలి, లేదంటే హెల్మెట్ పెట్టుకోవాలి. ఏదైనా చల్లని ప్రదేశాల్లో మ్యాక్సిమం ఉండాలంటూ కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల దాటే వరకు కూడా ఈ మధ్యలో ఎవరు కూడా రాకూడదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు నిర్మానుష్యంగా రోడ్లు ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణం చేయాలి. ఓవర్ హీట్ కారణంగా వాహనాలు కూడా కొన్ని ప్రాంతాల్లో తగలడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ ఎండ తీవ్రతతోనే అలాగే ప్రజలైతే ముఖ్యంగా పనులు, ఉపాధి కూలీలు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండ వేడికైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం, ఎలా ఉన్నాయి ఎండలు?
చాలా దారుణంగా ఉన్నాయండి. నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఇంకా ఎక్కువ ఉన్నదండి. మరి ఎక్కడికి వెళ్తున్నారు మరి ఎండలు బయటలో తిరగడానికి? సామలకోట వెళ్తాండి. మా ఊళ్ళో ఒక ఫంక్షన్ అయితే కనిపించి ఓకే. ఇంకా భోజనం కూడా చేయలేకపోతుందండి ఈ ఎండకి. ఇంకా కనిపించి ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. మరి పగల ఎండ ఉంటుంది, రాత్రులు మరి కరెంట్ ఉంటున్నాయా? కరెంటు పర్లేదండి. కరెంటు పోతుందండి, కాస్త ఇబ్బంది పడుతుందండి. ఇది ఆ పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నట్టు, అలాగే వివాహాలు ఓ పక్కన శుభకార్యాలకు హాజరవ్వాలన్నా సరే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి పరిస్థితులు వెళ్ళి కనపడి కనీసం భోజనం కూడా చేయకుండా వచ్చేస్తున్నామంటే కొంతమంది కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే పని నుంచి తిరిగి వచ్చినటువంటి కూలీలు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఈ విధంగా ఏదైతే గత 2 రోజుల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క వాతావరణం వల్ల, అలాగే వాతావరణంలో ఇంకా 24వ తేదీ దాటే వరకు కూడా ఈ పరిస్థితులు ఇలాగా ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బాణుడు తన ఉగ్ర రూపాన్ని దాస్తూ నడినెత్తిన ప్రధానంగా ఈ యొక్క ఉగ్ర రూపంతో అలాగే నిప్పులు కొలిమిల తన ఉగ్ర రూపంతో గత కొన్ని రోజుల నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అయితే భయపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిప్పులు కొలిమితో అలాగే బాణుడు బగబగమంటూ ఈ యొక్క ఎక్కడ చూసినా నిప్పులు కుంపటిలాగా ఉన్న నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా జనం బయటికి రాకుండా ఉంటే మంచిదంటూ కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. అలాగే ప్రధానంగా పలు జాగ్రత్తలు అయితే తీసుకోవడం కంపల్సరీ అన్నారు. అలాగే ఈ యొక్క వడదెబ్బకి తగలకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీ ఈ సూచనలు, వైద్యులు చెప్పినటువంటి సూచనలు తప్పనిసరి పాటించాలి. అత్యవసర పరిస్థితులు అయితే మాత్రమే బయటికి రావాలని కూడా సూచిస్తున్నారు. అలాగే ముఖ్యంగా విద్యుత్ సరఫరా అంటే ప్రధానంగా చూసుకుంటే రాత్రి వేళల్లో పగలంతా కూడా ఒక్కపోతతోని అధిక ఎండ వేడితోని కూడా ఇబ్బంది పడడం, రాత్రులు విద్యుత్ లేక గంటల తరబడి కోతలు విధిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ట్రిప్ అయిపోతున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా ఉన్న నేపథ్యంలోనే రాత్రుల్లో కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పక్క, పగలైతే ఒక్కపోతతోని ఎండ వేడితోని కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితులు పక్కన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 46.5 డిగ్రీల రాజమహేంద్రవరంలో ఎక్కువ నమోదవడం కూడా అందరిని కూడా కలవరపెడుతుంది. ఇంకా పెరిగితే అవకాశాలు ఉంటే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు, ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అయితే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే దాహాన్ని తీసుకునేందుకు ప్రజలు చాలా చల్లని పానీయాల వైపు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ ఎండాకాలం 4 రోజులు కూడా ప్రజలు అందరూ కూడా ఇళ్లకే పరిమితమై ఉండడం మంచిది. కూడా వ్యాపారులు, చిరు వ్యాపారులు కూడా ఈ రోడ్లపై వ్యాపారాలు చేయక నష్టాల బారిన పడుతున్నామంటూ కూడా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని కూడా కొంతమంది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క పడుతుంది. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల వేడి అయితే అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ఇక ప్రకాశ్ RTV కాకినాడ.